హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ అచీవ్ ఇట్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో జూలై 30, 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వివరాలు చూసుకుందాం. ఫస్ట్ కరెంట్ అఫైర్, క్వాడ్ దేశాల విదేశీ వ్యవహారాల శాఖల మంత్రుల సమావేశం ఇటీవల జపాన్లోని టోక్యోలో జరిగింది. ఈ సమావేశంలో ఈ క్వాడ్ దేశాల కూటమి ఒక సంయుక్త ప్రకటన చేసింది. అదేంటిదంటే, అంతర్జాతీయ చట్టాల ప్రకారం దేశాల స్వేచ్ఛ, మానవ హక్కులు, ప్రజాస్వామ్య విలువలు, సార్వభౌమత్వం, అదేవిధంగా ప్రాంతీయ సమగ్రతలను గౌరవించాల్సిందేనని ఈ సంయుక్త ప్రకటన వెలువడించింది. దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద జలాల్లో సైనికీకరణపై ఈ క్వాడ్ దేశాల కూటమి ఆందోళన వ్యక్తం చేసింది. ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సముద్ర చట్టాలను చైనా గౌరవించాలని కోరుతున్నట్లు ఈ సందర్భంగా తెలిపింది. ఇండో పసిఫిక్ తీర ప్రాంత చైతన్య ప్రాజెక్టును IPMDA ఇండో పసిఫిక్ మారిటైమ్ డొమైన్ అవేర్నెస్ని ప్రారంభించాలని క్వాడ్ దేశాలు నిర్ణయించాయి. ఇది వ్యూహాత్మక జలాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించనుంది. సో ఇక్కడ క్వాడ్ అంటే ఏంటిదంటే, క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. ఇందులో 4 దేశాలు ఉంటాయి. అవేంటివంటే భారత్, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా. సో ఈ 2024లో జరిగినటువంటి క్వాడ్ దేశాల విదేశీ వ్యవహారాల శాఖల మంత్రుల సమావేశంలో భారత్ తరపున జైశంకర్, అమెరికా తరపున యాంటోనీ బ్లింకెన్, జపాన్ తరపున యోకో కమికావా, ఆస్ట్రేలియా తరపున పెన్నీ వాంగ్ విదేశాంగ మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, వెనిజువేలా అధ్యక్షుడిగా 3వసారి విజయం సాధించిన నికోలస్ మడురో ప్రత్యర్థి అయినటువంటి ఎడ్మండో గొన్జాలెజ్ పై గెలిచి వెనిజువేలా అధ్యక్షుడిగా 3వసారి నికోలస్ మడురో విజయం సాధించారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల పరిమితిని 65%కి పెంచుతూ బీహార్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని కొట్టివేసిన పట్నా హైకోర్టు తీర్పుపై స్టే విధించడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు 2023 నవంబర్లో SC, ST, BCల రిజర్వేషన్ల కోటా పరిమితిని 50% నుంచి 65%కి పెంచుతూ బీహార్ రాష్ట్ర ప్రభుత్వం చట్టం తెచ్చింది. దీనిపై హైకోర్టులో సవాలు చేయగా జూన్ 20, 2024న ఈ పరిమితి పెంపును రద్దు చేస్తూ పట్నా హైకోర్టు తీర్పును ఇచ్చింది. సో పట్నా హైకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పుపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, జూలై 29, 2024న వివాదాలను కక్షిదారులే స్వచ్ఛందంగా పరిష్కరించుకోవడానికి వీలు కల్పించే ప్రత్యేక లోక్ అదాలత్ సుప్రీంకోర్టులో ప్రారంభం అయ్యింది. అపరిష్కృత కేసులను వేగంగా పరిష్కరించడానికి జూలై 29, 2024 నుంచి ఆగస్టు 3, 2024 వరకు ధర్మాసనాలు విచారణ జరుపుతాయి. సుప్రీంకోర్టు 75వ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్న ఈ మధ్యవర్తిత్వ ప్రక్రియలో 7 సుప్రీంకోర్టు ధర్మాసనాలు పాల్గొంటాయని సుప్రీంకోర్టు తెలిపింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఏటా దేశంలో దాదాపు 50,000 మంది పాము కాటు వల్ల మరణిస్తున్నారని ఇటీవల కేంద్రం వెల్లడించింది. ప్రతి ఏడాది మన దేశంలో 30 నుంచి 40 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారని ఈ సందర్భంగా కేంద్రం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా పాము కాటు మరణాల్లో అత్యధికంగా భారత్లోనే చోటు చేసుకున్నట్లు కూడా కేంద్రం తెలిపింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా GSI కొత్త డైరెక్టర్ జనరల్ DGగా బాధ్యతలు స్వీకరించిన అసిత్ సాహా. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం అప్పు 185 లక్షల కోట్ల రూపాయలకు చేరనుందని అంచనా వేసిన కేంద్రం విదేశీ రుణాలతో కలుపుకొని ప్రస్తుత ధరల వద్ద ఈ మొత్తానికి చేరొచ్చని కేంద్రం అంచనా వేసింది. ఇది దేశ GDPలో 56.8%కి సమానమని కేంద్రం తెలిపింది.
2024 మార్చి చివరి నాటికి కేంద్రం అప్పు 171.78 లక్షల కోట్ల రూపాయలుగా ఉందని కేంద్రం తెలిపింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఒలింపిక్ ఛాంపియన్గా నిలిచిన అతిపిన్న వయస్సు మహిళా షూటర్గా రికార్డులకు ఎక్కినటువంటి దక్షిణ కొరియా షూటర్ బాన్ హ్యోజిన్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల విభాగంలో స్వర్ణం గెలుచుకోవడం ద్వారా ఈ రికార్డును సాధించింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్. వరల్డ్ హెపటైటిస్ డే ఎప్పుడంటే జూలై 28. 2024 వరల్డ్ హెపటైటిస్ డే థీమ్ ఏంటిదంటే ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్. మదుపర్ల కోసం కృత్రిమ మేధ AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సంభాషణ ప్లాట్ఫామ్ సేవా అనే చాట్ బాట్ను ప్రారంభించిన సెబీ. ఈ చాట్ బాట్ను ప్రస్తుతం సెక్యూరిటీల మార్కెట్లోని సాధారణ సమాచారం, తాజా మాస్టర్ సర్కులర్లు, ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ మొదలైన వాటికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సెబీ ప్రారంభించింది. ఇక్కడ సేవ అంటే సెబీస్ వర్చువల్ అసిస్టెంట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్. బ్యాగులు లేని బడికి సంబంధించిన మార్గదర్శకాలను నోటిఫై చేసిన కేంద్ర విద్యాశాఖ. తొలుత 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఏటా 10 రోజుల చొప్పున బ్యాగులు లేని బడి విధానాన్ని అమలు చేయనుంది. జాతీయ విద్యా విధానానికి 4 ఏళ్లు అయిన సందర్భంగా ఈ మార్గదర్శకాలను కేంద్రం ఇటీవల విడుదల చేసింది. వీటిని జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి NCERT విభాగమైన PSS సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ సంస్థ రూపొందించింది. ప్రతి విద్యార్థి బ్యాగులు లేని రోజుల్లో ఏదో ఒక వృత్తి విద్య కోర్సును నేర్చుకుంటారు అని ఈ సందర్భంగా ఈ మార్గదర్శకాల్లో తెలిపింది. అదేవిధంగా విద్యార్థులందరూ కూడా తప్పనిసరిగా ఇందులో పాల్గొనాలని కూడా మార్గదర్శకాల్లో కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ 25 భారతీయ భాషల్లో టీవీ ఛానళ్లు ప్రారంభించింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ప్రసార భారతి నూతన చైర్మన్గా నియమితులైన నవనీత్ కుమార్ సెహగల్. నెక్స్ట్ కరెంట్ అఫైర్. అదనపు వైద్య విద్య డైరెక్టర్ అడిషనల్ DMEల పదవీ విరమణ వయస్సును 61 నుంచి 65 ఏళ్లకు పెంచుతూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుకు ఆమోద ముద్ర వేసినటువంటి తెలంగాణ రాష్ట్ర గవర్నర్. గతంలో 2023 ఆగస్టు 4న ఈ బిల్లును తెలంగాణ శాసనసభ ఆమోదించింది. తర్వాత గవర్నర్ ఆమోదానికి పంపగా అప్పటి గవర్నర్ తమిళిసై బిల్లును తిరస్కరించారు. దాని తర్వాత సెప్టెంబర్ 13, 2023న మరోసారి శాసనసభ ఇదే బిల్లును ఆమోదించి గవర్నర్కు పంపగా ఇటీవల ఆ బిల్లుకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఈక్వెస్ట్రియన్లో ఒలింపిక్ వ్యక్తిగత ఈవెంటింగ్ టైటిల్ను 3 సార్లు గెలిచిన తొలి రైడర్గా జర్మనీకి చెందిన మైకెల్ జంగ్ ఇటీవల చరిత్ర సృష్టించారు. 2012, 2016, 2024 ఒలింపిక్స్లో స్వర్ణం గెలవడం ద్వారా ఈ ఘనతను సాధించారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్. యూనికార్న్ హోదా సాధించిన ర్యాపిడో సంస్థ. ప్రైవేటు నిర్వహణలోని అంకుర సంస్థ విలువ $100 కోట్ల చేరితే దానిని యూనికార్న్గా వ్యవహరిస్తారు. సో ఫ్రెండ్స్, ఇవి జూలై 30, 2024కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ వివరాలు.